జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ రోటరీ క్లబ్ బ్యాంక్ వారిచే ఈ రక్తదాన శిబిరం నిర్వహించగా జగ్గంపేట సిఐ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్ పై అనేక మంది అపోహాలు ఉన్నాయని, వారం రోజులుగా గ్రామంలో అవగాహన కల్పించి శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నీలాద్రిరావుపేట, జెడ్ రాగంపేట సర్పంచులు మూలంపాక సురేష్, కందుల చిట్టిబాబు, మానవ హక్కుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాసరెడ్డి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు, కందుల దొరబాబు, నీలాద్రిరావుపేట ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. సుమారుగా ఇప్పటి వరకు 70 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. పేర్లు అయితే మాకు 150 వరకు రావడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఆఫ్టర్నూన్ లోపల బ్లడ్ ఇస్తారని అనుకుంటున్నాము. కంపల్సరీ 150 వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక 70 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ ని డొనేట్ చేయడం జరిగింది. నేను బ్లడ్ ఇవ్వడం అనుకునేది ఎప్పటి నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇటువంటి ఆపర్చునిటీ ఇంత దగ్గరలో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరానికి అంటే రక్తదానం అంటే అందరికీ చాలా తక్కువ అవగాహన ఉందండి. ఆ అవగాహన కల్పించడానికి ముఖ్యంగా అందరూ కూడా చాలా చొరవ తీసుకున్నారు. ఒక వారం రోజుల నుంచి ఈ బ్లడ్ క్యాంప్ ఇక్కడ నిర్వహించాలనుకున్న తర్వాత వారం రోజులు ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం మీద ఒక అవగాహన కల్పించి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో నీలాద్రిపేట యూత్ అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా దాంతోపాటుగా నీలాద్రిపేట అనేది రక్తదానంలో ఈ రోజు ఈ శిబిరాన్ని ఏర్పరచడమే కాదండి, ఎప్పటి నుంచో కూడా మా ఊర్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ గ్రూప్ లో ఎవరికైనా రక్తం కావాల్స్తే అందులో వచ్చిన దానికి ప్రతి దానికి కూడా రెస్పాండ్ అవుతూ చాలా వరకు కూడా చుట్టుపక్కల హాస్పిటల్స్ లో మాక్సిమం మా ఊరి నుంచి చాలా మంది వెళ్ళి బ్లడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మా వాళ్ళు చేసుకుని వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మా ఊరు ఏంటంటే యూత్ లో ఉన్నటువంటి కలుపుకొనితనమే ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం, అందరిలో కూడా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అందరం కూడా ఇదే తాటిపైకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మా నీలాద్రిపేట యూత్ గొప్పతనం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి కూడా మా నీలాద్రిపేట యూత్ అంతా కూడా ఎప్పుడూ ముందుంటుంది. మెయిన్ ఏంటంటే మనం రక్తదానాన్ని చేయడమే కాదు, చేయించడం మీద అవగాహన కల్పించాలి. ఏ విధంగా అయితే మనం ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉండాలని నినాదాన్ని ఎలా అయితే మనం ముందుకు తీసుకెళ్తామో, రక్తదానం కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక రక్తదాతని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని ప్రతి ఇంటికి మనం తీసుకెళ్ళి. అందరికీ నమస్కారం. నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి, మా జగ్గంపేట గ్రామం. నేను కాకినాడ జిల్లా మానవ హక్కుల సంఘం చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఇవాళ జగ్గంపేట మండలంలో నీలాద్రిపేట యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ రక్తదాన శిబిరం పెట్టాలని ఆలోచన వచ్చిన నీలాద్రిపేట యూత్ కి అలాగే మిగతా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ రోజు మన నిత్యావసరాల భాగంలో రక్తదాన శిబిరం భాగం అయిపోయింది. ఆ భాగం ఎలా అంటే మనం దినచర్యగా మనం బతకడానికి భోజనం ఎలా అయితే ఉందో అలాగే దీంట్లో భాగం రక్తదాన శిబిరం. ఈ రక్తదానం ఎంతంటే రెండు, ఒకటే అన్నదానం, రెండోది రక్తదాన శిబిరం. అన్నదానం కడుపునప్పుడైతే ఈ రక్తదాన శిబిరం వేల కొద్ది అంటే మనకి ఇక్కడ అనుకుంటాం ఎక్కడో దిక్కు నమ్ముతాం. మేమైతే మాకైతే జగ్గంపేట నియోజకవర్గం నుంచి టోటల్ గా కాకినాడ జిల్లా ఇతర జిల్లాల నుంచి కొన్ని వందల మందికి బ్లడ్ కావాల్సి వస్తుంది. ఎక్కడెక్కడో ఫోన్లు పెట్టడం ఈ బ్లడ్ కావాలని చెప్తుంటే మాకు సహకారం ఉన్నంత వరకు కూడా ఈ బ్లడ్ బ్యాంక్ ని మేము ఏం చేస్తామంటే ఇంత చేస్తాం, లేదంటే వేరే బ్లడ్ బ్యాంక్ మేము ప్రొవైడ్ చేస్తాం, ఎమర్జెన్సీగా చేయడం జరుగుతుంది. దీనికి ఇవాళ బ్లడ్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఈ నీలాద్రిపేట యూత్ కి పెద్దలకు కులస్తులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం. అలాగే ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా మరి యొక్క ముఖ్యోద్దేశం
ఎవరికైనా సరే ఇక్కడ ఇలాంటి క్యాంపులు నిర్వహించాలని చెప్పి యూత్ కి ఆదర్శంగా నిలవాలని చెప్పి అలాగే ఎంతో మంది ప్రాణదాత కలిసిన ఈ బెడ్ క్యాంప్ ని మరింత ఆదర్శంగా అవ్వాలని చెప్పి నేలాటి ఫ్లాట్ గ్రామస్తులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కాకినాడ రాష్ట్ర మా రాత్రి 20 సంవత్సరాలు సేవ కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు నేలాద్రిపేట చాలా ఉత్సాహంగా జనార్దనం మన వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. ఆల్రెడీ 30 మెంబర్స్ వరకు కూడా అధ్యయనం చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉంది. కొంచెం 60-70 మంది ఇవ్వడానికి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా రక్తదాన విషయం ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత 60 సంవత్సరాల లోపు అందరూ కూడా అలానే 12% ప్రీవియస్ రక్తదానానికి వ్యవధి 3 నెలలు 8 లాగా ప్లాన్ చేసుకుని అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటుంది. సరే ఇక్కడ మేము ఇచ్చిన రక్తదాన విషయంలో గవర్నమెంట్ 100 యూనిట్స్ 30% గవర్నమెంట్ పేద ప్రజల సేవా గవర్నమెంట్ కాకినాడకి ఇవ్వడం జరుగుతుంది. అలానే గవర్నమెంట్ ఏంటంటే మీరు రక్తం ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే టెస్టింగ్ పర్పస్ కోసం ఏంటంటే రక్తం ఇచ్చిన తర్వాత 1550 రూపాయలు గవర్నమెంట్ పరంగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ మాది సేవా సంస్థ కాబట్టి మాకు బ్లడ్ బ్యాంక్ మీరు సర్వీస్ ఇస్తాం ప్రతి పేషెంట్ కూడా 550 రూపాయలు తగ్గించి 1000 రూపాయలు మాత్రం ఛార్జ్ చేయడం. చేసిన వాళ్ళందరూ కూడా ఐడెంటిటీ కార్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, 2 lakhs ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అవ్వడానికి 15 days 20 days టైం పడుతుంది. రిజిస్ట్రేషన్ అయిన రోజు నుంచి 1 lakh 1 year వరకు ఇన్సూరెన్స్ వరకు జరిగితే ఆ ఫ్యామిలీ సేవా కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఔత్సాహికులు అందరూ కూడా అడుగు లేని వాళ్ళందరూ అర్థం చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తారని మా సంస్థకు కోరుకుంటున్నాం. అలానే మీ ఇక్కడ వాళ్ళందరూ కూడా గ్రామస్తులు కూడా ఎవరికి అవసరమైనా సరే మన జనార్దన్ ఇంతకుముందు వీళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే అంటే మీ అందరినీ కాంటాక్ట్ చేయాలి. నా కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మీరు కాస్త కాంటాక్ట్ చేసి మీరు పంపిస్తే అప్పుడు 24 hours డే అండ్ నైట్ అనుకున్నా ఏ టైంలో సరే సేవ చేయడానికి మా బాటిల్ పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఇలాగే ప్రతి సంవత్సరం కార్యక్రమం నిర్వర్తించాలి. మీ ద్వారా మా సంస్థ ద్వారా ఎక్కువ సేవా కార్యక్రమాలు జరిగినట్టు అందరూ సహాయపడతారని ఆశిస్తూ సేవా సంస్థకి సర్పంచ్ గారికి పెద్దల హృదయపూర్వక ధన్యవాదాలు.